ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణలో జరిగిన రిక్రూట్మెంట్స్. ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణలో మేము ఇన్ని రిక్రూట్మెంట్ చేసాం, అన్ని రిక్రూట్మెంట్ చేసామని చెప్పి వాళ్ళు కొన్ని పోస్టులు కూడా చేస్తున్నారు. దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3,393, అలాగే డిఎస్సి ద్వారా 10,006, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా 6,956, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో 16,067, అలాగే గురుకులాలో 8,304, అలాగే గ్రూప్ 4లో 8,143, అలాగే ఇతర డిపార్ట్మెంట్లో 441 అని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనందరికి తెలిసిన విషయం, డిఎస్సిలో కొన్ని బ్యాక్లాగ్స్, అలాగే గురుకులాలో బ్యాక్లాగ్స్ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. అలాగే గురుకుల గ్రూప్ 4లో కూడా బ్యాక్లాగ్ వస్తాయని చెప్పి కొంతమంది నిరుద్యోగ మిత్రులు కొన్ని వీడియోస్లో కూడా, అలాగే కొంచెం టీజీపీఎస్సీ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. ఆ విషయం చాలామంది అందరికీ తెలిసిన విషయం. అలాగే ఫ్యాక్ట్స్లోకి వస్తే, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని హామీల్లో ఈ యొక్క హామీ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న హామీ ఇది. ఏంటి అంటే, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని తయారు చేస్తాం, ఫ్యూచర్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేకుండా రీప్లేస్మెంట్ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తాం, అలాగే గ్రూప్ 2 పోస్టులో ఆరోహణ పద్ధతి ఫాలో అవుతామని చెప్పి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానం ఇది. కానీ ఈ క్రమంలో చూస్తే గురుకులాలో చేయకపోవడం, అలాగే గ్రూప్ 4లో కూడా అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడం కూడా చాలా బాధ కలిగిస్తుంది నిరుద్యోగులకి. అలాగే బీఆర్ఎస్ గవర్నమెంట్లో హయాంలో 58 ఏళ్ళ వయోపరిమితి రిటైర్మెంట్కి ఉంటే 61కి చేశారు. 3 సంవత్సరాలు కొత్త రిక్రూట్మెంట్ జరగకుండా ఈ 51 నుంచి 61 3 సంవత్సరాలు అడ్డుకుంది. నియర్లీ ఈ సంవత్సరంలో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ అవుతారనే అంచనా ఉంది. ఆ 10,000 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వాలి. కాబట్టి ఈ 10,000 మందికి ఇవ్వబోయే బెనిఫిట్స్ పైన కూడా చాలా భారం పడుతుంది. అది గత ప్రభుత్వం చేసిన దానివల్ల ఈ ప్రభుత్వం మీద. అలాగే 3 సంవత్సరాలు కొత్త రిక్రూట్మెంట్ లేదు, పైగా 10,000 పోస్టులు వేకెంట్ వస్తున్నాయి. కాబట్టి అదే 3 సంవత్సరాలు 58 సంవత్సరాలు రిటైర్మెంట్ అనేది ఉండుంటే మరి 10,000 మంది రిక్రూట్మెంట్ జరిగి కొంతమంది నిరుద్యోగులకు కొంచెం సమస్య అనేది తగ్గేదే అని చెప్పి మరి కొంతమంది నిరుద్యోగ మిత్రులు కూడా ఆశించారు. కానీ అనుకోని పద్ధతిలో మరి ఇలా జరిగిపోయింది. అలాగే గురుకులాల్లో కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ మిగులుతాం, గ్రూప్ 4లో కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ మిగులుతున్నాయని సమాచారం అందడంతో మరి కొంతమంది నిరుద్యోగ మిత్రులు కొన్ని విధాలుగా కొంతమంది నాయకులను కూడా మరి కలుస్తున్నారు. కానీ ఎక్కడి నుంచి ఎలాంటి స్పష్టత లేదు అని చెప్పి చాలా చింతిస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటూ, అలాగే డాక్టర్ కేఏ పాల్ కూడా నిరుద్యోగుల కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ సమావేశంలో ఆగస్టు 3, 2024లో సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మంచి శాలరీస్ తీసుకుంటున్న వాళ్ళే అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే వచ్చిన వాళ్ళందరికీ 100 రూపాయలు క్యాష్, అలాగే ఒక బిర్యానీ ప్యాకెట్ బిర్యానీ కవర్ బ్యాగ్ ఇచ్చినట్టుగా మరి సమాచారం ఉంది. ఈ దగ్గర 30 మంది అటెండ్ అయ్యారు ఆ మీటింగ్కి అని మరి సమాచారం అయితే మనకుంది. మరి కేఏ పాల్ గారు కూడా మరి నిరుద్యోగులతో ఆడుకోవాలని చూస్తున్నారా, లేకపోతే నిరుద్యోగుల్ని మరి తక్కువ అంచనా వేసి మరి వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి వాళ్ళని కించపరిచినట్టే కదా. ఒక రకంగా 100 రూపాయలు ఇస్తే అది కించపరిచినట్టే, డబ్బులు ఇచ్చి మనుషులను పిలిపించుకున్నట్టే. పైగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా నిరుద్యోగులు అంటే అది కాదు, ప్రైవేట్ సంస్థల్లో మంచి జీతంతో పనిచేస్తున్న వాళ్ళందరూ మరి ఆ మీటింగ్కి ఎలా వెళ్ళారో కూడా మనకి తెలియదు. కాబట్టి మరి డాక్టర్ కేఏ పాల్ కూడా ఒక రకంగా నిరుద్యోగులతో మరి ఏదో చేయాలని చెప్పి చూశాడు. కానీ లాస్ట్కి అతను వేరే వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నట్టుగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. 4-5 వాట్సాప్ గ్రూప్స్లో నిరుద్యోగుల గ్రూప్ అని పెట్టుకొని డాక్టర్ కేఏ పాల్ వాళ్ళ సిబ్బంది కొంతమంది ఆ గ్రూప్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ గ్రూప్లో ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టుగా మనకు వచ్చిన సమాచారం. మరి ఇది నిరుద్యోగుల పట్ల చిన్న చూపని మనం గ్రహించాలని. కానీ నిరుద్యోగులను చిన్న చూపు చూసిన వాళ్ళు మహామహిళే లేకుండా పోయారు. మరి ఆయనంతా మరి ఆయనకే తెలియాలి. నిరుద్యోగులను తక్కువ అంచనా వేయద్దు. నిరుద్యోగ శక్తి చాలా గొప్పది. నిరుద్యోగులు మరి ఏమైనా చేయగలరు. నిరుద్యోగత నిర్మూలన చేయడానికి ప్రయత్నాలు చేస్తే సంతోషం, కానీ నిరుద్యోగులను వాడుకోవాలని చూడొద్దు, అది చాలా తప్పు అని నేను ఈ వీడియో పరంగా చెప్తున్నాను ఆయనకి డైరెక్ట్గా. అలాగే గ్రూప్ 4 అపాయింట్మెంట్స్ డిసెంబర్ 4వ తారీఖు మరి వాళ్ళు డిసెంబర్ 4, 2024 ఇస్తామని చెప్పి మరి న్యూస్ పేపర్లో కూడా
క్వశ్చన్ మార్క్గా వస్తుంది న్యూస్ పేపర్స్లో. కానీ అది ఎంతవరకు కరెక్టో మరి మనకు తెలియదు కాబట్టి మరి December 4 గ్రూప్ 4 అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఎంతమంది జాయిన్ కాలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అటెండ్ కాలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఎంతమంది జాయిన్ కాలేదు, దాన్ని బేస్ చేసుకొని మనం అన్నీ చూస్తేనే మరి ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు దాకా మనం స్పష్టత చెప్పలేము. 3,000 4,000 అని మనం అంచనా వేసుకోవచ్చు, తప్పలేదు. కానీ అది 100% కరెక్ట్ అని కూడా మనం కన్సిడర్ చేయొద్దని మరి చెప్తున్నాను. అలాగే మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అడగండి, నేను దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.